రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం హామీనిచ్చారు. కానీ అమలు చేయడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలిపారు. తమ డిమాండ్లు కొనసాగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అంటున్న సమగ్ర శిక్ష ఉద్యోగులతో మా బ్యూరో చీఫ్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. భాగంగా ములుగు వరంగల్ జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సిఆర్టీఎల్ నుంచి రెగ్యులేట్ చేయాలి, అలాగే వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని కలపాలంటూ మాత్రం గతంలో చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలం అవుతుంది, కానీ ఇప్పటివరకు మాత్రం సిఆర్టీని పట్టించిన దాఖలు లేవు. ఈ నేపథ్యంలో మాత్రం గత 10 రోజులుగా ఎవరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా సిఆర్టీలో కొనసాగుతున్నారో వీళ్ళందరూ నిరోధక సమ్మె కొనసాగిస్తున్నారు. మనతోటి సిఆర్టీలను వాళ్ళు అడిగే విధంగా చేద్దాం. వీళ్ళ సమస్యలు ఏంటి, గత ప్రభుత్వ హయాంలో వీళ్ళకి సముచిత న్యాయం జరిగిందా, లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి న్యాయం జరుగుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎందుకు ఈరోజు మీరు నిరోధక సమ్మె చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్షలో మేము రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది విధులు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా కేజీబీవీలలో, డిఓ ఆఫీసులలో, ఎంఈఓ ఆఫీసులలో, స్కూల్ కాంప్లెక్స్లలో, హై స్కూళ్ళల్లో మేము చాలని వేతనాలతో మా యొక్క దుర్బలమైన జీవితాలను గడుపుతున్నాము. మేము మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము గత 18 సంవత్సరాల నుంచి విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. కానీ గత సంవత్సరం కూడా అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకశిలా పార్క్ యందు వచ్చిన సందర్భంలో భాగంగా తప్పకుండా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ వెంటనే తక్షణమే రెగ్యులేట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటంటే, వారు ఇచ్చిన హామీనే మేము కోరుతున్నాము తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. తక్షణమే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు చెప్పిన మాట కదా మేము అడిగేది, వేరేది అడగడం లేదు కదా, మీరు తప్పగా మా యొక్క డిమాండ్స్ నెరవేర్చి మా యొక్క జీవితాలలో వెలుగు నింపాలని మేము ఆశిస్తున్నాము. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. తక్షణమే నిన్న కాక మొన్న కూడా అసెంబ్లీలో గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పొన్నం గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ని చేస్తున్నా ఎందుకు పట్టించడం లేదు ప్రభుత్వం? అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. గౌరవ కేజీబీవీలో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఆ ఉద్యోగస్తులు భావి భారత పౌరులను తీర్చిదిద్దాలే కానీ ఈ రోడ్డుపైకి వచ్చి ఇంతటి నిరీక్షణ చేస్తున్నామంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామండి. తక్షణమే మమ్మల్ని రెగ్యులర్ చేసి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మీరు సమ్మె చేస్తున్నాం కదా, అది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందా, ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుందా? ఈ నెల డిసెంబర్ 6 నుంచి 9వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 10వ తారీఖు నుంచి నేటి వరకు అంటే నిరవధిక సమ్మె ఇవాటికి 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఇది జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులం చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19,600 మంది మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళు మాత్రం రోడ్డుకి ఎక్కేసి అంటే మనం చూసుకోవచ్చు, ఎవరైనా సరే విద్యాబుద్ధులు ఇవ్వాలంటే ఉపాధ్యాయుల ముందు ఉండాలి. కానీ అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ రోజు రోడ్డుకి ఎక్కేసి మా జీవితాల్లో వెలుగులు నింపని చెప్పడం జరుగుతుంది. మనతో మరో వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు అడిగే చెప్పండి మేడం, మీ సమస్య ఏంటి అసలు? గత 15-20 సంవత్సరాల నుండి మేము కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్నాము. మాకు ప్రతి సంవత్సరం కూడా రీఎంగేజ్ అనేది పెట్టడం జరిగింది. ఈ రీఎంగేజ్ విధానాన్ని తొలగించి మా యొక్క జీవితంలో రెగ్యులర్ పే స్కేల్ కంపల్సరీగా రెగ్యులర్ చేయాలని మా ప్రధానమైన డిమాండు. అప్పటి వరకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే పే స్కేల్ తక్షణమే ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అదే హైకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరింది. ఈరోజు అమలు చేయడం లేదు. అదే పే స్కేల్ కూడా ఇప్పుడు మాత్రం మేము రెగ్యులర్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అంతే మేడం, మీరు ధర్నా చేస్తున్నారు, నిరోధక సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మీరు ఎటువంటి కార్యక్రమం చేపడుతున్నారు? మేము రానున్న రోజుల్లో ఈ రోజు వరకు 10వ రోజు చేస్తున్నామండి. నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఇది కాకుండా ప్రభుత్వం కనుక స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము పూనుకుంటామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి.
ఒకటే చూసుకోవచ్చు, గత 10 రోజులుగా వీరి నిరవధిక సమ్మె కొనసాగుతుంది. రోజుగా వినూత్న కార్యక్రమం చేయడం అంటే బతుకమ్మ మాట్లాడడం కానీ, రోడ్డు మీద నృత్యాలు చేయడం కానీ, డప్పు కొట్టుకుంటూ వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ రోజు మాత్రం వీరు ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. ఏదేమైనా మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం అవుతుంది, కానీ ఇప్పటివరకు అంతా వీళ్ళని పట్టించుకున్న దాఖలు లేవంటే మాత్రం వీళ్ళు రోడ్డుకి ధర్నా చూసిన అయితే కనబడుతుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, వీరి కుటుంబాల్లో కూడా కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ ఫోర్సెస్ టీవీ ముందుకు వస్తుంది జరిగింది. కెమెరా వాళ్ళతో సుధాకర్, ఫోర్సెస్ టీవీ. నమస్తే.